హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. మోదీ ఈరోజు కేంద్రంలో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఆ మంత్రివర్గంలో ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, సో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చర్చించుకుంటే, అచ్చెన్నాయుడుకి రామ్మోహన్ నాయుడుతో చెక్ పెట్టబోతున్నారా? ఎందుకంటే అచ్చెన్నాయుడు ఇక్కడ 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడిని పక్కన పెట్టారు. అలానే జిల్లాలో కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకే కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా చాలా కాలం నుంచి దూరంగా ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ ఏదైతే ఉందో అచ్చెన్నాయుడికి లోకేష్కి మధ్య పడట్లేదు అనేది ఒక టాక్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడిని దూరం పెట్టడానికి ఇక్కడ రామ్మోహన్ నాయుడికి మంత్రివర్గంలోకి చోటు కల్పించారు అనేది చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం తీసుకుంటే, రామ్మోహన్ నాయుడు వచ్చేటప్పటికి ఆయన సీనియర్ కూడా, మూడోసారి కూడా ఆయన పార్లమెంట్కి వెళ్ళారు ఎంపీగా. సో ఆయనకు అర్హత కూడా ఉంది. అయితే ఇక్కడ స్టేట్లో చూసుకుంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన విమర్శలు కావచ్చు, లేకపోతే ఆయన నోరు జారిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా అధినాయకత్వానికి అంతగా నచ్చలేదు అనేది. అలానే లోకేష్కి అచ్చెన్నాయుడికి మధ్య ఒక గ్యాప్ కూడా ఉందని, ఆ గ్యాప్ ద్వారానే ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి ఇక్కడ కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇక్కడ అచ్చెన్నాయుడికి చెక్ పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులు ఉండడం అనేది అసాధ్యం కాబట్టి, అందులోనూ అక్కడ కేంద్రంలో మంత్రివర్గంలో ఇది కల్పించారు కాబట్టి, సో ఇక్కడ ఆ ఛాన్సెస్ ఉన్నాయి. సో అచ్చెన్నాయుడిని అందుకే పక్కకు పెట్టారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇంకా ఇక్కడ తీసుకుంటే రాష్ట్రంలో కూడా చాలామంది ఆశావాహకులు, సీనియర్స్గా ఉన్నవాళ్ళు, లేకపోతే కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం కేంద్రంలో ఒక విషయాన్ని గమనించుకుంటే, చాలామంది అంటే పెమ్మసాని చంద్రశేఖర్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. సో అతనికే ఎందుకు ఇవ్వాలి అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ అంటే వైసీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే టీడీపీని విమర్శించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అంటున్న విషయం ఏంటంటే, దేశంలోనే అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన అఫిడవిట్లో కూడా ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా అన్నీ ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలోనే ఆ ఈక్వేషన్స్లోనే అంటే ఏదైతే మనీ ఉన్న వాళ్ళని ఎలా అయితే ప్రోత్సహిస్తారు చంద్రబాబు అని ఎప్పుడు అనుకుంటారో, అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు ఇదే జరిగింది అని చెప్పేసి చాలా చర్చ నడుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇద్దరు మంత్రివర్గంలో చేరారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి రాబోయే బడ్జెట్స్ కానీ ఏముండబోతున్నాయి ఏంటి, అలానే వీళ్ళకి ఏ శాఖలు కేటాయించారు, అది కూడా మెయిన్ శాఖలు కేటాయిస్తారా, లేకపోతే తూతు మంత్రంగా సహాయక మంత్రిత్వ శాఖలే వీళ్ళకి మళ్ళీ ఇవ్వబోతున్నారా ఏంటి అనేది కూడా ఇక్కడ జరుగుతున్న చర్చ. ఇక ఒక విధంగా రాష్ట్రంలో చూసుకుంటే, రాష్ట్రంలో కూడా 11వ తేదీ చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆ తర్వాత మంత్రులు ఎంతమంది ఉండబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి అందరూ ఇప్పుడు వేచి చూస్తున్నారు. సో ఈక్వేషన్స్ ఇక్కడ ఎలా ఉండబోతున్నాయని అక్కడైతే డిసైడ్ అయిపోయింది కాబట్టి దాని మీద ఇక టెన్షన్ లేదు. ఎవరు చేసేవి వాళ్ళు విమర్శిస్తారు. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆ ఇద్దరు ఉండి ఇక్కడ ఎంతవరకు పనిచేస్తారు, రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకొస్తారు, ఇద్దరు మంత్రులు ఉండడం వల్ల మన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరబోతుంది అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.